అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి మే 28, 29, 30 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీనరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి కదా. అయితే మీలో అంతటి స్థానం, దయాగుణం, ఎదుటివారిని అర్థం చేసుకునే విశాల హృదయం ఉంటాయి. సముద్రమంత లోతైన మనసు మీది. ఇతరుల కష్టాలకి ఇట్టే కరిగిపోతారు. చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. మీ దగ్గరకు వచ్చి మనసులోని బాధ చెప్పుకుంటే చాలు, సగం భారం దిగిపోయినట్టే అనిపిస్తుంది. అంతటి ఓదా శక్తి మీ మాటల్లోనే, మీ చూపుల్లోనే ఉంటుంది. ఇంత ఊహాశక్తి, సృజనాత్మకత మీ సొంతం. అవతలి వారి మనసులోని మాటలను కూడా మీరు సులభంగా గ్రహించగలరు. అదే మీకున్న ప్రత్యేకత. మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. కళలు, సంగీతం, ఆధ్యాత్మిక విషయాలంటే మీకు ప్రాణం. చేప నీటిలో ఎంత సులభంగా కదులుతుందో మీరు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అలా ఇట్టే ఇమిడిపోతారు, సర్దుకుపోగలరు. మీలో తెలియని ఆకర్షణ ఉంటుంది. ప్రశాంతంగా, ప్రేమగా ఉండడానికి ఇష్టపడతారు. కష్టాల్లో ఉన్నవారికి నీడనిచ్చే చెట్టు లాంటి వారు మీరు. మీ నిస్వార్థమైన సేవ, దానగుణం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. నిజంగా మీనరాశిలో పుట్టడం ఒక అదృష్టం. మీ స్నేహం దొరకడం ఒక వరం. మీనరాశి వారు సశక్తిగా చాలా మంచివారు. ఈ విషయాన్ని కూడా రహస్యంగా ఉంచుకొని ఆలోచన వీరికి ఉంది. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కావచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు చేయడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచి వారిగా మార్చేయడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇది వీరి గొప్ప గుణం. మే 28 కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా విలువ ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాలు ఇంట్లోకి చర్చకు వస్తాయి. పిల్లలతో సమయం సరదాగా గడిపినప్పటికీ వాళ్ళ మొండితనం కొన్నిసార్లు మీకు కొంచెం చికాకు తెప్పించవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంటే మీరు కొంచెం చొరవ తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం శ్రద్ధ పెట్టాలి. బద్ధకాన్ని పక్కన పెట్టి తేలికపాటి వ్యాయామాలు చేయడం మొదలు పెడితే బాగుంటుంది. మనసులో ఏదైనా చిన్న ఒత్తిడి అనిపిస్తే ధ్యానం చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. తినే తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. అధికారులతో సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీరు అనుకున్న పనులు పూర్తి కావడానికి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సమయం దొరకవచ్చు. మీతో పనిచేసే వారితో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. వారి మీద కొన్ని చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈరోజు డబ్బు చేతికి అందే అవకాశం ఉంటుంది, కానీ అనుకోని ఖర్చులు కూడా తలుపు తట్టవచ్చు. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. డబ్బును పొదుపు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఇతరులకు అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే ముందడుగు వేయాలి. మీ వ్యాపార భాగస్వామితో జరిపే చర్చలు బలవంతంగా సాగుతాయి. వ్యాపారాన్ని ఎలా విస్తరించాలనే దానిపైన కొత్త ఆలోచనలు చేస్తారు, కానీ తొందరపాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు విద్యార్థులు చదువు మీద మనసు పెట్టడానికి కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. సమయం వృధా చేసుకోకుండా చూసుకోవడం మంచిది. కళలు, సృజనాత్మక రంగాల్లో చాలా అనుభవంగా ఉంటుంది. వివాహితులైన వారికి జీవితంలో భాగస్వామి అనుబంధం చక్కగా ఉంటుంది. వారు ఇచ్చే సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇద్దరూ కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే మాట్లాడుకొని సర్దిద్దుకోవడం ఉత్తమం. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. అయితే అనవసరమైన విషయాలపై వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగండి. మే 28 చూశారు కదండి. మే 29 రోజు ఎలా ఉంటుందో చూద్దామండి. ఆర్థికపరమైన విషయాలలో కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఇంటికి సంబంధించిన పూర్తి కాకుండా ఆగిపోయిన కొన్ని పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపించడం అవసరం. ఆరోగ్యం నిన్నటి కంటే కూడా ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉదయాన్నే కాసేపు నడవడం వంటివి చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీ పనితనం ద్వారా అధికారులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. మీకున్న మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి.
పనులు కొంచెం ఆలస్యంగా పూర్తయినప్పటికీ కూడా చివరికి విజయవంతంగా ముగుస్తాయి. మీకు కొన్ని కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు చేతికి బాగానే అందుతుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞులైన వారితో సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన పరిస్థితి రావచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. మీకున్న వాక్చాతుర్యంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాల వల్ల లాభాలు చేకూరుతాయి. అయితే మార్కెట్లో పోటీదారుల నుండి కొంచెం ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపైన శ్రద్ధ బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో కలుగుతుంది. మీ ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. కష్ట సుఖాల్లోనే ఒకరికొకరు అండగా నిలబడతారు. మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. సాయంత్రం సరదాగా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య ఉన్న బంధం ఈరోజు మరింత బలపడుతుంది. మీ భాగస్వామి నుండి ఊహించని బహుమతి అందవచ్చు. అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. 28 నాడు మీ తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలు, అభిప్రాయాలను ధైర్యంగా పంచుకుంటారు. ఇంట్లో కొంచెం సందడిగా, సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగాను మానసికంగాను దృఢంగా ఉంటారు. అయితే మరి అతి ఉత్సాహంతో ప్రమాదకరమైన పనులు చేయకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు వేగం తగ్గించి నిదానంగా వెళ్ళడం మంచిది. ఉద్యోగంలో మీ ధైర్యం, చొరవ మీకు మంచి పేరును, ప్రశంసలను తెచ్చిపెడతాయి. కొత్త ప్రాజెక్టు లేదా పనులు చేపట్టడానికి ఇది చాలా మంచి సమయం. మీకున్న అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. పై అధికారుల నుండి ప్రోత్సాహం, మద్దతు లభిస్తాయి. ఆర్థికంగా ఈరోజు చాలా బాగుంటుంది. మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. దానివల్ల ధన లాభం ఉంటుంది. షేర్ మార్కెట్ల వంటి ఊహాజనిత వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అవసరం. మీ అన్నదమ్ముల నుండి ఆర్థిక సహాయం అందే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారంలో ధైర్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యాపారాలకు సంపాదించిన విజయవంతంగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో భాగస్వామి కుదిరే అవకాశాలతో చక్కటి మాటలతో ఖాతాదారులను, వినియోగదారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులకి చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తారు. పోటీ పరీక్షలను విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్స్, టెక్నికల్ కోర్సులు చదివే విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైన రోజు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన మరింత పెరుగుతుంది. సరదాగా చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం, ఆనందం కనిపిస్తాయి. మీ భాగస్వామికి మీకు ధైర్యం, చొరవ తీసుకునే తీరు బాగా నచ్చుతాయి. ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడానికి, సరదాగా సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచండి. మంచి స్పందన వస్తుంది. మే 29 రోజు ఎలా ఉంటుంది? మీకు మాటల్లో కుటుంబంతో, మీ తోబుట్టువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అవి మీకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాయి. మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా, సంతోషంగా ఉండడం. అయితే పని ఒత్తిడి కారణంగా సాయంత్రానికి కొంచెం అలసట అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. గొంతుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చల్లటి పదార్థాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మీరు ఇచ్చే ప్రజెంటేషన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన మీటింగ్స్ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆలోచనలకు, ప్రతిపాదనలకు పై అధికారుల నుండి ఆమోదం లభిస్తుంది. మీతో పనిచేసే సహోద్యోగుల సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ప్రమోషన్స్ లేదా కొత్త అవకాశాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు, వాటిని అన్వేషిస్తారు. రచనలు, కమ్యూనికేషన్స్, మీడియా రంగంలో పనిచేస్తున్న వారికి ధనలాభం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి, పురోగతి కనిపిస్తాయి. మార్కెటింగ్, ప్రకటనల ద్వారా మీ వ్యాపారానికి మంచి లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైన రోజు. ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న వారికి, ఈ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారు మంచి ఫలితాలు సాధిస్తారు. చదువుపైన ఏకాగ్రత బాగా ఉంటుంది. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాలు పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. వివాహితులైన వారికి తమ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి ఏదైనా కొత్త పనిని ప్రారంభించే అవకాశం ఉంది.
అది విజయవంతమవుతుంది. ఒకరికొకరు విలువైన సలహాలు ఇచ్చుకుంటూ పద్ధతిగా నిలుస్తూ ముందుకు సాగుతారు. బంధువులతో మీకున్న సత్సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ సంబంధాల మాధుర్యం మరింత పెరుగుతుంది. మీ భాగస్వామితో మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. దీనివల్ల మీ బంధం మరింత దృఢపడుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేసుకుంటారు. చిన్నపాటి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఇద్దరికి ఆనందాన్ని ఇస్తుంది. మీనరాశి వారు ఈ 3 రోజుల్లో కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే గ్రహాల పరిహారాల నుండి కొంచెం ఉపశమనం పొందవచ్చు. మంచి ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా మీ రాశిలో శనిదేవుడు సంచరిస్తున్నారంటే జన్మ శని ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఓపికగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి శనివారం దగ్గరలో ఉన్న నవగ్రహాల దగ్గర కానీ శనీశ్వరుడి గుడిలో కానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. పేదవారికి అవసరంలో ఉన్నవారికి మీ శక్తి కొద్దీ అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల మనోధైర్యం పెరిగి కష్టాలు తగ్గుముఖం పడతాయి. మీ పనులలో ఆలస్యం జరిగిన నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండండి. మీ 12వ ఇంట్లో రాహువు 6వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కూడా మీ ఉంచని ఖర్చులు, ప్రయాణాలు లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, శత్రువుల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రతిరోజు లేదా కనీసం బుధ శనివారాల్లో వినాయకుడిని పూజించడం, గరిక సమర్పించడం మంచిది. దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవడం వల్ల కూడా రాహు ఇచ్చే ఇబ్బందుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. వీలైతే పక్షులకు ధాన్యం వేయడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వంటివి జీవకారుణ్య పనులు చేయడం వల్ల కూడా ఈ గ్రహాల చెడు ప్రభావాలు తగ్గుతాయి. అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. మీ రాశి అధిపతి అయిన గురువు అనుగ్రహం కోసం గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనగపప్పు, అరటిపండు వంటి విధానం చేయడం మంచిది. పెద్దలను, గురువులను గౌరవించడం, గురు మంత్రం ఓం బ్రూం బృహస్పతి నమః అని జపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఉంటూ మంచి పనులు చేస్తూ ఉంటే అన్ని శుభాలే కలుగుతాయి. కాబట్టి మీనరాశి వారికి అవమానాలు ఎక్కువ అవుతుంటాయి. అలసిగా చూసే అవకాశాలు అంటే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకేంటంటే ఈ మధ్య కాస్త ఆరోగ్యం కూడా సన్నగిల్లుతుంది. ఎందుకంటే కొంచెం టెన్షన్స్గా ఉండడం, కంగారు పడడం, అతికి ప్రేమలు ఇలాంటివన్నీ చూపించి జీవితంతో పోరాడేటటువంటి ఎవరైనా అనకపోయినా, ఎవరు ఒప్పుకోకపోయినా వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు, ఎంతో పోరాడారు, ఎంతో సన్నగిల్లిపోయారు. ఆరోగ్యం కూడా చాలా వరకు తగ్గింది మీకు. కాబట్టి మీరేంటంటే మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోండి. ప్రశాంతంగా ఉండండి. మీకు నచ్చిన ఆహారం అనేది ఆరోగ్య పద్ధతిలో తింటూ ఉండండి. అంటే ఒక పండ్లు, కూరగాయలు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. నూనె వస్తువులు తగ్గించండి. ఇంకా మీరు కాస్త ధ్యానం చేసుకోవడము, కాస్తంత చిన్న చిన్న వ్యాయామాలు, కదలికలు అంటే మీకు ఇష్టం వచ్చిన మొక్కలు తీసుకోవడము, అలాగే మొక్కలకి నీళ్ళు పోసుకోవడము, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, అలా ఏంటంటే గార్డెనింగ్ అన్నా కూడా ఇష్టం అనమాట. అలాంటివి చేసుకోవడం, ఇలా మీకు నచ్చిన పనులు చేసుకోవడం వల్ల కూడా ప్రశాంతంగా ఉంటారు. మీకేంటంటే కాళ్ళకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే మోకాళ్ళ నొప్పులు, మోకాలు అరిగిపోవడము, కాళ్ళు నొప్పులు, కళ్ళు కాస్త మసకగా కనిపించటము, సరిగ్గా దూరం కనిపించకపోవడము, ఇలాంటివి కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం జాయింట్ల, చేతుల కాళ్ళ నొప్పులు, మోచేతులకు నొప్పులు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కాస్త చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ పోవడము, తగినంత విశ్రాంతి తీసుకోవడము ఇలాంటివి చేసుకోవడంటూ ఉండాలి. అలాగే ఈ మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా బాగుందండి. బుధ సంచారం వల్ల కూడా విద్యార్థులకు కూడా మంచిగా అవకాశాలు అనేవి ఉన్నాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు, మంచిగా చదవగలుగుతారు. ఇంకా ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే వచ్చినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారాలు ఎవరు కూడా చెప్పిన మాటలు వినొద్దు, అపార్థాలు చేసుకోవద్దు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. మీరేంటంటే ప్రశాంతంగా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మీ మీద ప్రేమ అనురాగాలు పెరుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ బ్రహ్మంగారు ఎప్పుడు చెప్పారనమాట. ఏదైనా సరే మాట్లాడుకునే సమయాలు తక్కువైనప్పుడు అంటే మనిషి మధ్య ద్వేషాలు పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాసేపు మీకంటూ భార్యాభర్తలకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించుకొని ప్రేమగా మాట్లాడుకొని, ప్రేమగా పలకరించుకోండి. ప్రతివాదనలకు వద్దు. ఒక మాట అన్నారనుకోండి, తగ్గితే మనకు ఓడిపోయినట్టుగా ఏమీ లేదు.
కాబట్టి అంటే మేము ఎందుకు పడాలి, తప్పు చేసినట్టుగా అంటే తప్పు సైలెంట్గా ఉంటే తప్పు చేసినట్టుగా ఎప్పుడు కూడా అనుకోవద్దండి. పరిస్థితులను బట్టి కూడా సైలెంట్ అయిపోవాలి. ఎందుకంటే అక్కడ వాదన జరగకూడదు అనుకున్న వ్యక్తి తప్పు ఏమీ లేకపోయినా కూడా సైలెంట్గా ఉండాలి. కాబట్టి వాదనకి ప్రతివాదనలు వద్దు, చెప్పుడు మాటలు వినేవద్దు. రెచ్చగొట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారి మాటలు మీరు ఎప్పుడు కూడా ఎవరికి మధ్యవర్తిగా ఉండొద్దు, అడ్డం ఉండొద్దు, ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ఇలా మీరు మధ్యవర్తులుగా ఉండవద్దు, మాటలు ఎక్కువగా మాట్లాడవద్దు. మీరు మీకంటూ కొన్ని నియమాలు, కొన్ని అడ్డంకులు, కొన్ని ఏర్పాట్లు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల కూడా మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత కోసం దైవానికి దగ్గరగా ఉండండి. నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీకు మీ మధ్య కొంచెం బాధలు, సమస్యల వల్ల దైవాన్ని కూడా పక్కన పెట్టేశారనమాట, నిజం. కాబట్టి మీరు దైవానికి కాస్త దగ్గరగా ఉండండి. దైవానికి మీరు దగ్గరగా ఉంటే దైవం మిమ్మల్ని తన ఒడిలో చేర్చుకొని బాధల్ని దూరం చేసే అవకాశం అనేది ఉంటుంది. లేదంటే చెడు దగ్గరికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి చెడును కూడా తరిమి కొట్టేసేయండి. ఇంకా మీ జాతక పరంగా గురు బలం అనేది పెరగడం కోసం మీరేంటంటే గురువారం రోజున అంటే కాస్త పసుపు రంగు బట్టలు వేసుకుంటూ ఉండండి. పసుపు రంగు బట్టలు వేసుకోవడము, స్నానం చేసేటప్పుడు కొంచెం నీటిలో కాస్త పసుపు వేసుకోవడము, తాగే పాలల్లో కొంచెం పసుపు వేసుకోవడము, అలాగే నుదుటిన కూడా కొంచెం మనకి సింధూరంగా కొంచెం పసుపును కూడా పెట్టుకొని కానీ లేదా చందనాన్ని కానీ పెట్టుకోవడము, ఇలాంటివి చేయండి. ఇంకా మీకు కుదిరితే అరటి చెట్టు ఉంటుంది కదా, ఆ అరటి చెట్టు దగ్గర నీళ్లు పోసి కాస్తంత పసుపు కుంకుమను కూడా అక్షింతలను కూడా చల్లి అరటి చెట్ల దగ్గర పూజించండి. అరటి చెట్లకు మనకు దేవతా వృక్షం చిన్న దీపాన్ని వెలిగించండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు గురుబలం అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అలాగే కొంచెం ఏదైనా ఎవరికైనా గురువారాలు గుడికి వెళ్తూ ఉంటారు కదా, శనగలు, ఉడకబెట్టిన శనగలు, అరటి పండ్లను ఇలాంటివి కూడా పంచటం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. గురుబలం అనేది పెరుగుతుంది. అలాగే ఆవుకు కూడా ఆహారంగా పెట్టడము, పక్షులకు ఆహారంగా పెట్టడము, ఇలాంటివి చేయండి. ఇలాంటివి చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ 3 రోజులు అయితే మీకు అనుకూలంగా ఉంటుందండి. అర్థమైంది కదండి. మీనరాశి వారికి ఈ 3 రోజులు అయితే అనుకూలంగా ఉంది. ఇబ్బందులు అయితే ఏమీ లేదు. నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు తిరగనేది ఉండదు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి మీనరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మీనరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే సరిపోతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇంత విలువైన సమాచారాన్ని మీకు తెలియజేసినందుకు గాను బ్రహ్మంగారు చెప్పినటువంటి గొప్ప మాటలు మీరు ఎంతగానో అర్థం చేసుకొని జాగ్రత్త పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పి ఒక కామెంట్ మాత్రం చేయండి. అలా చేయడం వలన మీ మనోవాంఛ అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం అండి. కాబట్టి మీనరాశి వారికి అంతా మంచి జరగాలని ఆ శివయ్యను కూడా నేను కూడా కోరుకుంటున్నాను. నిత్యం దైవారాధన కంపల్సరిగా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. మీకు ఆ దైవారాధన